రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి గ్రాస్. టోటల్గా 10 రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఒక చిన్న సినిమా, అంత కొత్త వాళ్ళతో తీసిన సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం, అందులో 10 కోట్లు ఒక తెలంగాణ నుంచి రావడం అద్భుతం అని చెప్పాలి. ఇక ఈ 13 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్లు అయితే 2 కోట్లు వెనక్కి వచ్చి 5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ సోమం, మంగళ, బుధ, గురువులో కలెక్షన్స్ తగ్గిన ఇక నాకు తెలిసి ఇక ఇంతే కలెక్షన్స్. శుక్రవారం అఖండ 2 ఉంది. ఆల్రెడీ రామ్ పోతినేని సినిమా కూడా పోటీలో ఉంది. సో నాకు తెలిసి టోటల్ రన్లో అది కూడా తెలంగాణ నుంచి రావచ్చు. 15 కోట్ల దగ్గర ఆగిపోతుంది సినిమా. అయినా కానీ అద్భుతమైన లాభాలు, అద్భుతమైన హిట్, డబుల్ బ్లాక్ బస్టర్. అది మన రాజు వెడ్స్ రాంబాయ్ రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 13 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు, సినిమా బడ్జెట్ 2 కోట్లు, 5 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.